We have come to the third day of our Bible study. ఈ మన బైబిల్ ధ్యానంలో మనము మూడవ క్లాసులోనికి వస్తా ఉన్నాం. మూడవ రోజున I want to take a minute to thank the assembly for the privilege given to minister God's word. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి కలిగిన భాగ్యాన్ని బట్టి స్థానిక సంఘానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And we are happy about believers from different places who joined us on this Zoom platform. ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పరిశుద్ధులు చేరి రావడం సంతోషం. I hope and pray that our study becomes effective and practical in our day-to-day life. మన అనుదిన జీవితంలో అవసరమైన ఈ పాఠాలు మనకెంతో సహకరిస్తాయి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. We have been talking about personal holiness. వ్యక్తిగత పరిశుద్ధ జీవితాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. In our first class, we looked at 2 Corinthians 7:1 in detail. కొరింథీ రెండవ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చాలా వివరంగా మనం మొదటి తరగతిలో చూస్తూ వచ్చాం. We saw that we need to cleanse ourselves from all that defiles us. సమస్త మనల్ని అపవిత్రపరిచే సమస్త కల్మషము నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అని మనం నేర్చుకున్నాం. And we need to do that with regard to internal sins as well as external sins. సమస్త కల్మషము నుండి అనగా బాహ్య సంబంధమైనటువంటి పాపాలే కాకుండా అంతరంగంలో ఉన్నటువంటి పాపముల విషయమై ఈ శుద్ధిని మనము జరిగించాల్సిన వారమై ఉన్నాం. And thereby we have to progress in holiness, perfect holiness. అలాగున పరిపూర్ణత వైపునకు పురోగతిని సాధిస్తూ పరిశుద్ధతలో సాగగలం. We are already holy in our position in the Lord Jesus Christ. మన యొక్క స్థాయిని బట్టి క్రీస్తు యేసునందు ఇప్పటికే మనము పరిశుద్ధపరచబడ్డాం. But we have to progress in holiness in our day-to-day practical side. ఆ పరిశుద్ధపరచబడిన మనం మన అనుదిన జీవితంలో దాన్ని సంపూర్తి చేసుకోవాలి. Last night we were looking at a believer and sin. What should be the attitude of a believer towards sin? నిన్నటి దినాన్న పాపము విషయంలో విశ్వాసి యొక్క వైఖరి ఎలా ఉండాలో మనం మాట్లాడుకున్నాం. What is the difference between a believer and unbeliever in their attitude to sin? పాపము విషయంలో విశ్వాసి యొక్క వైఖరి అవిశ్వాసి యొక్క వైఖరి ఎలా ఉంటుందో మనం చూసాం. And tonight we are going to look at what happens when a believer sins. ఈ రాత్రి ఒకవేళ విశ్వాసి గనక పాపం చేస్తే ఏం జరుగుతుందో అనే అంశాన్ని ఈ రాత్రి వేళ మనం చూడబోతా ఉన్నాం. Now, though we are saved and though we are indwelt by the Holy Spirit, we continue to live in this sinful flesh, in this sinful world. మనము రక్షించబడినప్పటికీ పరిశుద్ధులంగా పిలువబడుతున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పాప భూయిష్టమైన ఈ లోకంలో మనం ఉన్నాం. The possibility to sin is not eradicated, not taken away. పాపము చేసే అవకాశం తీసివేయబడలేదు విశ్వాసుల విషయంలో. All of us know that in our life, after becoming the children of God also, we have sinned in many ways. మనమందరము వ్యక్తిగత అనుభవంలో ఎరిగినదే. దేవుని బిడ్డలంగా చేయబడిన తర్వాత కూడా పాపం విషయంలో మనం ఎలాగ శోధించబడతామో. And various types of sins in our look, in our thought, in our attitude comes to us every day. అనేక రకాల పాపాలు మన చూపులో, మన ఆలోచనల్లో, మన వైఖరిలో అనుదినము ఎలాగున మన మీద పడుతున్నాయో మనం చూస్తూ ఉంటాం. Yesterday we saw that we are clearly instructed not to sin. నిన్నటి దినాన విశ్వాసి పాపం చేయటానికి వీలు లేదు అనే సత్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. But by any chance, if we fall into sin, what happens? That is our study today. ఈ దినాన ఒకవేళ
విశ్వాసి గనుక పాపము చేస్తే ఏ విషయాలు జరగాలో అనే సత్యాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం. When a believer commits some sin or falls into some sin, his fellowship with God is affected. విశ్వాసి పాపం చేస్తే దేవునితో ఉన్న అతని సహవాసములో ప్రభావం పడతా ఉంది. His relationship with God as a child of God is not affected. దేవుని బిడ్డగా దేవునితో ఉన్న సంబంధం మీద ఎలాంటి ప్రభావము పడదు, కానీ Because that relationship can never be undone. Whatever you do, you can never undo the fact that you are a child of God and God is your father. దేవుడు నీకు తండ్రిగా, నీవు దేవుని బిడ్డగా, నువ్వు ఏమి జరిగించినప్పటికీ ఈ సంబంధములో ఎలాంటి మార్పు రాదు. Once you are saved, your salvation is secure. ఒకసారి నిజముగా ఒక వ్యక్తి రక్షించబడితే అతని రక్షణ భద్రము చేయబడింది. Now I am not talking about everyone who professes to be saved. I am talking about those who are genuinely saved. నేను ఈ మాట చెప్తున్నప్పుడు తాము రక్షించబడ్డాము అని చెప్పుకునే వారి గురించి కాదు, కానీ వాస్తవంగా రక్షించబడిన వారి రక్షణ నిత్య భద్రమైంది అని జ్ఞాపకం చేస్తున్నాను. So when a believer, a true believer, falls into some sin, his fellowship with God is cut off. నిజమైన ఒక విశ్వాసి ఒకవేళ పాపములో గనక పడితే సంబంధం పోదు గాని సహవాసం పోతుంది. That means his intimacy with God, his friendship with God, his communion with God is affected. పాపం చేస్తే దేవునితో సహవాసం, దేవునితో ఉండే సాన్నిహిత్యం, దేవునికి దగ్గరగా ఉండే అనుభవాన్ని విశ్వాసి కోల్పోతాడు. All of us know that from our own experience. ఈ అనుభవం మన స్వీయ అనుభవంలో మనం అందరం ఎరిగిన వారమే. We find it difficult to pray. ప్రార్థించటం కష్టం కదా అలాంటి సంభవాల్లో. We are hesitant to face God after we commit some sin. విశ్వాసి పాపం చేసిన తర్వాత దేవుని ముఖాన్ని చూడడానికి సంకోచిస్తాడు. Our heart is not at rest. హృదయము విశ్రాంతిలో ఉండదు. We are restless till that sin is settled. ఆ పాపము పరిష్కరించబడేంత వరకు హృదయము నెమ్మదికరమైన స్థితిలోనికి రాదు. So that is, our fellowship with God is affected, it is broken. అలాగున పాపము చేసినప్పుడు విశ్వాస జీవితంలో సహవాసము పోతుంది. Our walk with God is affected. మన యొక్క దేవునితో నడవాల్సిన నడక ప్రభావితం చేయబడుతుంది. But our relationship with God remains the same. We are his children, he is our father. పాపం చేసినప్పుడు సహవాసము మీద ప్రభావం పడుతుంది కానీ దేవుని బిడ్డలంగా మన సంబంధము పోదు. And what is the solution to this problem? అయితే ఈ సమస్యకు ఉన్న పరిష్కారం ఏమిటి? That is what we read in 1 John chapter 1 and verse 9. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఇవే సంగతులు మనకి కనబడతాయి. If we confess our sins, he is faithful and just to forgive us and cleanse us from all unrighteousness. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. So that is the solution to our problem of sin. విశ్వాసి పాపములో పడితే అతనికి ఉన్నటువంటి పరిష్కారం ఇది. If a believer falls into sin, he should confess his sin before God. విశ్వాసి పాపం చేస్తే దేవుని ఎదుట అతడు తప్పక ఒప్పుకోవాలి. Now, what does it mean to confess our sin? పాపమును ఒప్పుకొనుట అంటే అర్థం ఏమిటి? The meaning of the word confess used there is say the same thing. ఒప్పుకొనుట ఇక్కడ చెప్పబడిన దాని అర్థం ఏమిటి అంటే విషయం ఏదైతే ఉందో అదే విషయాన్ని అలాగునే చెప్పుట. Say this. Say what God says.
దేవుడు ఏమైతే చెప్పాడో నీవు కూడా అవును అదే అని ఒప్పుకొనుట. When God says, you have sinned, I should also say, I have sinned. దేవుడు నీవు పాపం చేశావు అని చెప్పినప్పుడు అవును నేను పాపము చేశాను అని చెప్పుట. That is the clear meaning of that word confess. ఒప్పుకొనుట అనే యొక్క స్పష్టమైన అర్థం ఇదే. Now, I think many believers have not understood this properly. చాలా మంది విశ్వాసులు దీనిని సరిగా అర్థం చేసుకోరు. Very often we give reason for the act. చాలా సార్లు అలా పాపం ఎందుకు జరిగిందో కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. If I get angry at my wife the wrong way, భార్య మీద తప్పుగా కోపపడితే, and the Spirit of God says, hey, you have sinned, దేవుని ఆత్మ నువ్వు పాపం చేసావు అని చెప్తే, then very often we say, well, I got angry because she did that. సాధారణంగా మనం ఏమంటామంటే ఆమె అలా చేసింది కాబట్టి నాకు కోపం వచ్చింది అని చెప్తాం. That is not saying the same thing. That is giving reason for what I did. నాకు అలా జరగడానికి గల కారణం ఇది అని చెప్పడం అంటే దేవుడు దేన్నైతే చెప్తున్నాడో అలాగూ చెప్పకపోవుట. So giving reason for the act is not confession. కాబట్టి పాపం ఎందుకు జరిగిందో ఆ కారణాలు చెప్పటం అనేది ఒప్పుకోలు కాదు. Sometimes we narrate the context in which we did it. ఇంకా చాలా సార్లు ఆ పాపము ఎందుకు జరిగిందో ఆ సందర్భాలని మనం ఉదాహరిస్తాం. It was in this context that I did it. ఇలాంటి సందర్భంలో మరి నేను ఎలా చేయాల్సి వచ్చింది అని చెప్తాం. Now narrating the context is not confession. కాబట్టి పాపం చేసినప్పుడు ఆ సందర్భాన్ని సాకుగా చెప్పటం అనేది ఒప్పుకోలు కాదు. Sometimes we give justification for what we did. కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి సమర్థించుకుంటాం. We explain the situation and we justify what we did. విషయాన్ని వివరించి అలా ఎందుకు చేయాలో మనల్ని మనం సమర్థించుకుంటాం. Confession does not mean justification. మనము ఒప్పుకోలు అంటే చేసిన పాపాన్ని సమర్థించుకోవటం కాదు. And sometimes we speculate the possibility of sin. That means if I have sinned, then forgive me. కొన్నిసార్లు ఎలా చెప్తారంటే మరి కొంతమంది ఒకవేళ నేను ఏదైనా పాపం చేసుంటే క్షమించు అని అంటారు. That is not confession. అది కూడా ఒప్పుకోలు కాదు. So Bible doesn't say if you narrate the context or if you explain the reason or justify your act, God will forgive. There is no such verse in the Bible. బైబిల్లో ఎక్కడా కూడా పాపం ఎందుకు చేసావో కారణాలు చెప్పడం ద్వారా లేకపోతే చేసిన పాపాన్ని సమర్థించుకోవడం ద్వారా సందర్భాన్ని చెప్పడం ద్వారా క్షమాపణ వస్తుందని బైబిల్లో ఎక్కడా లేదు. I am afraid to say that many believers, they don't confess their sin, rather they give reason for their sin, they justify their sin, and they give the context for their sin. చాలా మంది విశ్వాసులు పాపాన్ని పాపంగా ఒప్పుకోవటానికి బదులుగా కారణాలు చెప్తారు, సందర్భాలు వివరిస్తారు, తమ తప్పుని సమర్థించుకుంటారు అని చెప్పడం చాలా విచారకరం. Now this is a very common and very simple thing, but many believers have no proper understanding about this. కాబట్టి చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఒప్పుకోలు అనే ప్రాముఖ్యమైన సత్యంలో స్పష్టతను లేకుండా ఉన్నారు. Now the Spirit of God reminds me of my wrong anger. నేను తప్పుగా కోపపడిన సందర్భాన్ని దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తుంటే, then instead of saying, yes, I am sorry, I did that wrong thing, I try to give explanation. దేవుని ఆత్మ కోపం విషయంలో జరిగిన పాపాన్ని జ్ఞాపకం చేస్తుంటే దాని బదులు వెంటనే క్షమించమని అడగకుండా ఏవేవో కారణాలు చెప్పటం. I say that is my weakness. అది నా బలహీనత అండి అని అంటాం ఒప్పుకోకుండా. Some people say this runs in the family, quick temperedness I got from my grandfather. మరి కొంతమంది అంటారు ఇది మా కుటుంబంలో ఉందండి, మా తాతకి ఎలాంటి లక్షణాలే ఉంది కాబట్టి నేను ఎలా కలిగి ఉన్నానని సమర్థించుకుంటారు. That is narrating family history. Bible doesn't say if you narrate family history, God will forgive you.
ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నటువంటి బలహీనత ఇది అని చెప్తే దేవుడు క్షమిస్తాడని బైబిల్ ఎక్కడా చెప్పదు. These are all tricks we try to play when we sin. పాపం చేసినప్పుడు మనము ఆడే ఆటలండి ఇవన్నీ. Dear brothers and sisters, don't try to play any trick when you commit sin. You just admit that you have sinned and that is enough. సహోదరి సహోదరులారా, విశ్వాసులంగా ఒకవేళ పాపం చేసినప్పుడు మరొక ఎలాంటి ఆటలు ఆడకుండా, అవును ప్రభువా నేను ఆ పాపాన్ని చేశాను అని మనం ఒప్పుకోవాలి. Say the same thing. Say what God says. ఒప్పుకోలు అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అలాగున అవును అని చెప్పటం. Now suppose there is a problem in a church between two people. సంఘములో ఒక సమస్య ఉందనుకోండి ఇద్దరి మధ్య. One believer used a strong bad word against another believer. ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద చాలా చెడ్డ మాట చెప్పాడు. And the other believer is very much offended. He is very much troubled. అవతల వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. He doesn't come to the meeting for several weeks. కొన్ని వారాలు కూటానికి రావటం మానివేశాడు. Then the elders get involved. తర్వాత పెద్దలు జోక్యం చేసుకున్నారు. And they bring the two parties together. ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. And they say this brother who used the wrong word should seek forgiveness, should apologize. ఇద్దరిలో ఒక వ్యక్తి మీద తప్పు మాట పలికిన వ్యక్తి క్షమాపణ చెప్పాలి అని పెద్దలు అడిగారు. Have you heard how most people apologize? మీరు ఎప్పుడైనా విన్నారా ప్రజలు ఎక్కువగా క్షమాపణ చెప్తారు అనే దాన్ని మీరు విన్నారా? Many people say, చాలా మంది ఏమంటారంటే, if what I have said has offended you, caused you grief, please forgive me. నా మాటల వల్ల మీకు బాధ కలిగితే, నా మాటలు మిమ్మల్ని బాధిస్తే దయచేసి క్షమించండి అని చెప్తారు కొంతమంది. That is not confession. That is not acceptable before God. You are just trying to fool the people in your assembly. అది ఒప్పుకోలు కాదు. సంఘములో ఉన్న మిగతా విశ్వాసుల్ని వెర్రి వారిని చేసే ఆట ఆడుతున్నావు. It is because that offended the other brother that he did not come for meeting so many weeks. But you are now saying, if what I have said has offended you, that is just a cover up. That's not confession. నువ్వు ఆ మాట అన్నందుకు అతడు బలహీనుడు, అతడు మీటింగ్కి రావటమే మానేశాడు, అతడు నష్టపోయాడు. కాబట్టి అంత నష్టం జరిగాక ఒకవేళ నేను తప్పు చేస్తే క్షమించు అంటాం, అది సరైన విధానం కాదు. So dear believers, let us learn to be honest before God. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎదుట యథార్థంగా ఉండడం నేర్చుకుందాం. When God says you have sinned, we must say, yes, I have sinned. Don't say anything more. Don't say anything less. నీవు పాపం చేసావు అని ప్రభు ఒకవేళ మనకు జ్ఞాపకం చేస్తే దానికి నో అని చెప్పవద్దు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే యథార్థత మనకు కావాలి. This is the only type of confession that is acceptable to God. No other type of confession, giving the reason or narrating the context, is not acceptable to God. కేవలం ఇలాంటి ఒప్పుకోలు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో అంగీకారయోగ్యమైనది. కానీ ఏవో కారణాలు చెప్పటం అనేది సమ్మతమైనది కానే కాదు. William MacDonald has given a good definition for confession. ఒప్పుకోలు గురించి దైవజనుడైన విలియం మ్యాక్డొనాల్డ్ గారు ఇలా వివరించారు. Confession is taking sides with God against myself. I stand with God against myself. ఒప్పుకోలు అంటే can you say it again? Excuse me. I stand with God against myself. దేవుని ఎదుట నాకు నేనే వ్యతిరేకంగా నిలబడడం. I stand with God, look at myself and say, hey, what you did is wrong. నా మీద నేనే దేవుడు చెప్పగా ఆరోపణ చేసుకోవటం. I take God's side. నాకు వ్యతిరేకంగా నేనే దేవుని వైపున నిలబడటం. And I speak against myself. That is confession. ఒప్పుకోలు అంటే
నా మీద నేనే దేవుని పక్షంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవటం. That's a good explanation. అది ఎంతో చక్కటి వివరణ. So, what confession is not? కాబట్టి ఒప్పుకోలు కానిదేమిటి? It is not giving the reason. ఒప్పుకోలు కానిది ఏంటంటే పాపం జరిగాక It is కారణాలు not చెప్పవద్దు. narrating the context. ఆ పాపం ఎందుకు చేయాల్సి వచ్చిందో సందర్భాన్ని వివరించొద్దు. It is not justifying the act. పాపాన్ని సమర్థించుకోవద్దు. It is not saying, if I have sinned, ఒకవేళ నేను పాపం చేస్తే అనవద్దు. పాపం చేశాక then what is confession? మరి ఒప్పుకోలు అంటే It is saying what God says. దేవుడు ఏదైతే చెప్పాడో అవును ప్రభువా అదే అని చెప్పటం. It is standing with God against myself. దేవుని పక్షంగా నాకు నేనుగా వ్యతిరేకంగా నిలవబడడం. And it is confronting sin, facing sin as it is. కాబట్టి పాపాన్ని పాపంగా గ్రహించి దాని విషయంలో జరిగించటం. Not avoiding it or running away from it. పాపం విషయంలో దాన్ని తప్పించుకుని తిరగటం కాదు, జరిగిన పాపాన్ని బట్టి లేదా వేరే వేరే చేయటం కానే కాదు. It is acknowledging God's perspective about sin. That is, you say what God says about that sin. పాపం విషయంలో ఏమైతే చెప్పాడో నీవు అలాగూ చెప్పి దేవుని కోణంలో పాపాన్ని మనము దాన్ని పరిష్కరించటం. Call sin by the names with which God calls sin. పాపం ఏ పేరుతో దేవుడు పిలుస్తున్నాడో అదే పేరుతో మనము కూడా పిలవగలగటం. Don't call it a weakness or mistake or any such thing. పాపం జరిగించాక బలహీనతనో తప్పనో మరొక పదాన్ని పెట్టి దాన్ని తగ్గించవద్దు తీవ్రతని. Call sin sin. That is confession. పాపాన్ని పాపము అని మాత్రమే పిలవాలి. You take responsibility for what you have done. నీవు జరిగించిన దానికి నీవు బాధ్యత వహించటం. You agree with God about that sin. ఒక పాపం విషయంలో దేవునితోటి మనము అంగీకారములో ఉండడం. You acknowledge your guilt in that matter. ఆ విషయంలో నీ యొక్క దోషాన్ని నీవు గుర్తించటం. You judge yourself. నిన్ను నీవే తీర్పు చేసుకోవటం. In 1 Corinthians 11:31 we read, కొరింథీ మొదటి పత్రిక 11:30లో మనం చూస్తాం. If we judge ourselves, we will not be judged. మనము తీర్పు చేసుకునే ఎడల శిక్ష నుంచి తప్పించుకుంటామని చెప్తూ వచ్చాడు. So if I judge myself and confess that what I have done is wrong, then there is no need for God to judge me. ఒక పాపం విషయంలో నాకు నేనుగా స్వీయ పరీక్ష చేసుకుని నేను దాన్ని శిక్షించుకుంటే ఆ దేవుని చేత నేను శిక్షించబడన అవసరం రానే రాదు. There are many good examples of confession in the Bible. దేవుని వాక్యంలో ఒప్పుకోలును గురించిన అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి. In Psalm 32 and verse 5, 32వ కీర్తన 5వ చరణంలో I acknowledge my sin to thee, I will confess my transgression to the Lord. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. In Psalm 38 verse 18, 38వ కీర్తన 18వ చరణంలో we read, I confess my iniquity. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అన్నాడు. In Isaiah chapter 6 and verse 5, యెషయా గ్రంథం 6:5లో Isaiah 6 and verse 5, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో woe is me, I am a man of unclean lips. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నాకు శ్రమ అన్నాడు. In Luke 15:21, లూకా సువార్త 15:21లో the prodigal son says, తప్పిపోయిన కుమారుడు అంటా ఉన్నాడు, I have sinned against heaven and in your sight.
తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. Prodigal son doesn't explain and try to justify what he did. పాపం జరిగిన తర్వాత తప్పిపోయిన కుమారుడు ఆ పాపం ఎందుకు జరిగిపోయిందో వివరించడం లేదు. He simply says, I have sinned against you. నీకు విరోధముగా నేను పాపం చేశాను అని మాత్రమే చెప్పాడు. Good example of confession. ఒప్పుకోలు విషయంలో చక్కటి మాదిరితనం. So we believers should be very clear in our mind as to what confession is. విశ్వాసులమైనటువంటి మనము ఒప్పుకోలు అంటే ఏమిటో చాలా స్పష్టంగా ఉండాలి. If what we do is against a human being, against somebody, we should confess it to them and also to God. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా తోటి మానవులకు వ్యతిరేకంగా చేసిన వాటి విషయమై ఒప్పుకోలు ఏమిటో నేర్చుకుని జరిగించాలి. And you should be willing to say, what I did is wrong, forgive me. నేనేమైతే చేశానో అది తప్పు, అది పాపము, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పడానికి విశ్వాసి సిద్ధపడాలి. So don't say too many other things. ఇది తప్ప మిగతావన్నీ ఏవేవో చెప్పవద్దు. I hope that is very clear to you and you will take care to confess your sin properly. ఒకవేళ ఇది చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను పాపం విషయంలో ఒప్పుకోలు అంటే ఏమిటో. So 1 John 1:9 is very clear, that is talking about believers. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ఒప్పుకోలు విశ్వాసుల ఒప్పుకోలు గురించి చెప్తా ఉంది. If we confess our sins, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, that is referring to acts of sin, works of sin that we commit. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే పాపపు క్రియ అలాగే పాపం యొక్క పనిని గురించి చెప్పాడు. Now there are several differences between the confession of a believer and an unbeliever. విశ్వాసి ఒప్పుకోలుకి అవిశ్వాసి ఒప్పుకోలుకి అనేకమైన తేడాలు ఉన్నాయి. An unbeliever, in order to get saved, he doesn't have to confess all his sins. ఒక అవిశ్వాసి తాను An unbeliever, to be saved, he doesn't have to confess all his sins. ఒక అవిశ్వాసి తాను రక్షించబడాలనుకుని అతడు పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు అన్నిటినీ అతడు చెప్పాల్సిన అవసరం లేదు. Because nobody can confess all his sins. ఎందుకంటే తమ పాపములన్నిటినీ ఎవడు ఒప్పుకోలేడు. Can you confess all the sins you have committed in your life? నీ జీవితంలో జరిగించిన పాపాలన్నీ నువ్వు ఒప్పేసుకుని ఉన్నావా? Suppose a young man of 15 years of age is getting saved. ఒక 15 సంవత్సరాల ఉన్నటువంటి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని అనుకుందాం. So if he starts confessing all his sins, ఒకవేళ అతడు చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకోవడం ప్రారంభిస్తే at what age should he start? అతడు ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి? Now we don't know the exact age of recognizing right from wrong. Anyway, let us start at 5. తప్పులు మేలుకీళ్ళు యోచించే వయసు కరెక్ట్ గా ఏ వయసు మనకు తెలియదు కానీ 5వ ఏట నుంచి అని అనుకుందాం. So that day when my mother asked me to go to shop, I did not go. మా అమ్మ ఫలానా రోజున షాప్ కి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు. I pinched my brother. నేను నా సోదరుని గిచ్చాను. And I stole some money from my dad's pocket. మా నాన్నగారి జేబులో నుంచి ధనాన్ని దొంగిలించాను. I got angry at my friend. నా స్నేహితుడి మీద కోపపడ్డాను. Is it possible to confess sin like that? ఇలాంటివన్నీ ఒప్పుకోవటం సాధ్యమా? No man is able to confess all the sins that he has committed in his life. తన జీవితంలో జరిగిన పాపాలన్నీ ఒప్పుకోవటం ఏ వ్యక్తికి సాధ్యం కాదు. So for an unbeliever, there is no need for him to confess all his individual sins to be saved. కాబట్టి ఒక అవిశ్వాసి తాను రక్షించబడ్డానికి తన జీవితంలో జరిగిన పాపాలన్నిటినీ ఒప్పుకోవటం సాధ్యం కాదు. All that he needs to say is, I am a sinner. దానికి బదులుగా అతడు చెప్పగలిగినది అంతా ఏమిటి అంటే
ప్రభువా నేను పాపిని. Everything is included in that. ఆ మాటలో అతని జీవితంలో చేసినవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. The prodigal son did not say that day I went to bar, then the next day I misused my money for something else, then the other day I smoked a cigarette. He did not say anything like that. ఆ తప్పిపోయిన కుమారుడు తాను ఒప్పుకునే సమయంలో నానా నేను ఆ పలానా రోజున బార్కి వెళ్ళాను, మరుసటి రోజున డబ్బు వృధా చేశాను, మరుసటి రోజున ఆ పాపం చేశాను అని ఇవన్నీ ఏమీ చెప్పలేదు. There is no need for that. అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. All he said is, I have sinned. అతడు చెప్పాల్సిందల్లా అంతా ఏమిటి అంటే నేను పాపము చేశాను. So when a sinner comes to God for salvation, ఒక పాపి రక్షణ కొరకై ప్రభు దగ్గరికి వచ్చేప్పుడు all that he needs to say is, oh God, I am a sinner who deserves your punishment. అతడు చెప్పాల్సిందంతా ఏమిటి అంటే, ఓ ప్రభువా నేను పాపిగా పొందాల్సిన శిక్ష అంతటికి అర్హుణ్ణి. And I believe you suffered, the Lord Jesus suffered the punishment for all my sin. పాపం విషయంలో శిక్ష నేను పొందాల్సి ఉండగా నా స్థానంలో నీ ప్రియ కుమారుడు చనిపోయాడు అని చెప్పటం మాత్రమే. And I trust him to forgive my sins. ఆ ప్రభువునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపం క్షమించబడులాగా. I acknowledge you are my savior. నా రక్షకునిగా నేను విశ్వాసం ఉంచుతున్నాను. Okay, that is the confession of an unbeliever. ఒక అవిశ్వాసి రక్షించబడేటప్పుడు చేయాల్సిన ఒప్పుకోలు ఇది. I have sinned, that's it. నేను పాపిని, నేను పాపం చేశాను, అంత మాత్రమే చాలు. But for a believer, కానీ విశ్వాసి విషయంలో it is different. కానీ ఇది పూర్తిగా భిన్నమైంది. He should not come to God and say, God, I am a sinner. మరలా దేవా నేను పాపిని అని చెప్పకూడదు విశ్వాసి. He should come to God and say, God, I got angry at my brother or my wife. విశ్వాసి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగో నా భార్య మీద నేను కోపపడ్డాను అని దాన్ని చెప్పాలి ప్రభు సన్నిధిలో. I entertained a wrong thought in my mind. నా మనసులో ఒక చెడ్డ ఆలోచనకు అవకాశం ఇచ్చాను, నన్ను క్షమించు అని అడగాలి. I judged somebody, I said the wrong thing. నేను ఏదో తప్పు మాట చెప్పాను, నేను ఎవరికో తీర్పు చేశాను. Oh, that means I have to confess my individual sins as a believer. విశ్వాసి ఒప్పుకోలు దగ్గరకు వచ్చేసరికి వారు తమ తమ పాపములన్నిటినీ విడివిడిగా వారు ఒప్పుకోవాలి. So that is the meaning of 1 John chapter 1 verse 9. If we confess our sins in plural. యోహాను మొదటి పత్రిక 1:9 ఉన్న దాని యొక్క అర్థం ఇదే, మన పాపములను అని ఆ బహువచనములో చెప్పబడింది. So that is referring to specific acts of sin. పాపములు అంటే పాపములో ఉన్న మనం జరిగించిన ప్రతి కార్యక్రమం. So I hope you understand the difference between an unbeliever's confession and a believer's confession. విశ్వాసి యొక్క ఒప్పుకోలు అవిశ్వాసి రక్షించబడ్డానికి వచ్చినప్పటి ఒప్పుకోలు గురించి ఉన్న తేడా ఏమిటో మీరు గ్రహించారని నమ్ముతున్నాను. So dear believers, if you do something wrong, don't go to God and say, God, I'm a sinner, please forgive me. Don't do that. That's not the right thing to do. విశ్వాసులారా, ఒకవేళ పాపం చేస్తే దేవా పాపిని నన్ను క్షమించు అనే ఒప్పుకోలు మీరు చేయొద్దు. You have to tell God what you did specifically and confess it. పాపం చేశాను అని కాదు గాని ఏ పాపము చేశారో దానిని పేరు చెప్పి క్షమించమని అడగాలి. And a second difference in confession between a believer and unbeliever. విశ్వాసి అవిశ్వాసి ఒప్పుకోల్లో ఉన్న తేడాల్లో రెండవ తేడాను చూడండి. To an unbeliever, God forgives as a judge. Brother, can you do it again? God forgives him as a judge. For an unbeliever, God is the judge and he forgives as a judge. అవిశ్వాసి పాపం విషయంలో దేవుడు ఎలా ఉంటాడంటే తీర్పరిగా న్యాయాధిపతిగా ఉండి అతని పాపం విషయంలో వ్యవహరిస్తాడు.
But when a believer confesses a sin, it is parental forgiveness. విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే తండ్రిగా ఉంటాడు. It is not a judge forgiving, it is a father forgiving. ఆ తండ్రిగా ఆయన క్షమిస్తాడు, తేలిపరిగా కాదు. And a third difference, మూడవ తేడా చూడండి. an unbeliever has to come and say, Lord, I am a sinner. That is once and for all. అవిశ్వాసి తాను క్షమించబడ్డం కొరకై ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కసారే దేవా నేను పాపిని క్షమించు అని చెప్పాలి. But a believer has to continue his confession. His confession is continual. Every day when he fails, he keeps confessing. విశ్వాసి తాను తన ఒప్పుకోలు అవిశ్వాసి వలె ఒక్కసారి కాదు, ఒక్కసారి చేస్తే సరిపోదు. అతడు తన జీవితమంతటిలో కూడా ఆ ఒప్పుకోలు అనుభవాన్ని కలిగి ఉండాలి. Some people think that you need to get saved every day, every time you commit a sin. కొంతమంది ఏమంటారంటే ప్రతి పాపం విషయంలో ఒప్పుకోలుంటేనే నీవు రక్షించబడతావు ప్రతి దినము అంటారు. You're saved only once. ఒక వ్యక్తి రక్షించబడేది ఒక్కసారే. That confession is only once. ఆ ఒప్పుకోలు ఒక్కసారే. But in your daily life, when you make mistakes or commit sins, that confession is continual. నీ అనుదిన జీవితంలో విశ్వాసిగా నీవు పాపం చేసిన ప్రతిసారి ఒప్పుకోవాలి. In the case of an unbeliever, మరి అవిశ్వాసి విషయంలో అయితే when you confess that you are a sinner and trust Christ, your relationship with God is established. విశ్వాసిగా ఒకవేళ నువ్వు పాపం చేస్తే నువ్వు ఒప్పుకున్నప్పుడు అవిశ్వాసికేమో సంబంధం ఏర్పడుతుంది. For an unbeliever, it is relationship established. That is for unbeliever. అవిశ్వాసి ఒప్పుకున్నప్పుడు దేవునితో అతనికి సంబంధం ఏర్పడుతుంది. But for a believer, it is his fellowship restored. విశ్వాసి ఒప్పుకున్నప్పుడు అతని సహవాసం పునరుద్ధరించబడుతుంది. Because relationship is not affected. ఎందుకంటే ఆ విశ్వాసి పాపం చేసినప్పుడు సంబంధం పోదు. So let me say those things again. మరలా ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. For an unbeliever, అవిశ్వాసి he confesses who he is. He confesses his sinfulness. అవిశ్వాసి తాను ఏమై ఉన్నాడో, ఎంత పాప భూయిష్టమై ఉన్నాడో ఒక్క మాటలో జ్ఞాపకం చేస్తాడు. For a believer, he confesses what he did, individual sins. విశ్వాసి తన జీవితంలో తాను ఏమై ఉన్నాడో చెప్పడు గానీ తాను ఏమి చేశాడో చెప్తాడు. An unbeliever is forgiven by a judge and a believer is forgiven by his heavenly Father. అవిశ్వాసి న్యాయాధిపతిగా దేవుని చేత తీర్పు చేయబడి క్షమించబడతాడు. విశ్వాసి తండ్రిగా, దేవుడు తండ్రిగా అతన్ని క్షమిస్తాడు. Confession for salvation is once and for all, but confession for a believer is continual. రక్షణ కొరకైన ఒప్పుకోలు, అవిశ్వాసి యొక్క ఒప్పుకోలు జీవితమంతటిలో ఒక్కసారి, విశ్వాసి యొక్క ఒప్పుకోలు భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు. When an unbeliever confesses, his relationship with God is established. అవిశ్వాసి తాను ఒప్పుకున్నప్పుడు దేవునితో అతనికి సంబంధము ఏర్పడుతుంది. When a believer confesses, his fellowship, intimacy with God is restored. విశ్వాసి ఒప్పుకున్నప్పుడు దేవునితో అతని యొక్క సహవాసం పునరుద్ధరించబడుతుంది. I think these truths are made very clear. ఈ సత్యాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటూ ఉన్నాను. So every time we fall into sin, confess your failure to God. కాబట్టి
పాపములో పడిన ప్రతి సందర్భములో దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. Now I'm going to tell you 12 things that happen when a believer sins. ఒక విశ్వాసి పాపం చేస్తే జరిగే 12 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. When a believer sins, his fellowship with God is broken. విశ్వాసి పాపం చేస్తే అతడు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. That means he loses the sense of God's love. దేవుని యొక్క ప్రేమ ఆ స్పర్శను అతడు కోల్పోతాడు. He doesn't lose God's love, that is constant, but he loses that sense of God's love. అతడు దేవుని ప్రేమను కోల్పోడు గాని దేవుని ప్రేమ యొక్క తాకిడిని కోల్పోతాడు. He loses the sense of God's presence. దేవుని యొక్క సన్నిధిని అతడు కోల్పోతాడు. Even when we sin, God still loves us. పాపము చేసినప్పటికీ దేవుడు ప్రేమించటం మానలేదు. God loves even a backslider. ఆ వెనకబడిన విశ్వాసిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. But that believer will not be able to experience and appropriate God's love if sin enters his life. విశ్వాసి తన జీవితంలో పాపము గనక ప్రవేశిస్తే తన రక్షకునితో ఉండే ఆ సహవాసంలో అతడు కొనసాగలేడు. See, God's love is constant. He doesn't love us less or more at any time. దేవుని యొక్క ప్రేమ అనేది స్థిరంగా ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉండవు. But our ability to experience that love depends on how close we walk with God. దేవుని స్థిరమైన ప్రేమను అనుభవించే ఆ అనుభవం ఉందే అది ఆయనతో ఉండే సహవాసాన్ని బట్టి ఉంటుంది. So our first point is, కాబట్టి మన మొదటి అంశం ఏమిటంటే 12లో when a believer sins, he loses his fellowship with the Lord and he loses the ability to experience God's love and presence. విశ్వాసి పాపము చేస్తే అతడు సంబంధం పోగొట్టుకోడు గాని సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రేమిస్తున్నాడు అనే స్పృహ ఆ స్పర్శను అతడు అనుభవించలేడు. Secondly, he loses his joy and his peace. రెండవది, విశ్వాసి పాపం చేసినప్పుడు తన యొక్క ఆనందాన్ని, హృదయములో ఉండే సమాధానాన్ని విశ్వాసి కోల్పోతాడు. He doesn't lose his salvation, రక్షణ కోల్పోడు, but he loses the joy of salvation. రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. In Psalm 51, when David prayed after he sinned, he says that. 51వ కీర్తనలో పాపం చేసిన తర్వాత దావీదు చెప్పిన విషయంలో ఇది కనబడుతుంది. Restore unto me the joy of salvation. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించు అన్నాడు. So when we sin, we lose the joy in our heart. కాబట్టి విశ్వాసి పాపం చేసినప్పుడు రక్షణ పోగొట్టుకోడు గాని రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. We see that in Psalm 32 also. 32వ కీర్తనలో కూడా ఈ మాట మనం చూస్తాం. In Psalm 32 and verse 3, we see that. 3వ చరణంలో మనకి అది కనబడవచ్చు. When I kept silence, my bones waxed old through my roaring all the day long. That means my heart was totally in trouble. 3వ వచనములో నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నార్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటే హృదయమంతా గందరగోళంలో ఉంది అని అర్థం. So if you entertain sin in your life, you will not be able to experience joy and peace in your heart. కాబట్టి నీ జీవితంలో విశ్వాసిగా ఒకవేళ పాపము చేస్తే ఆనందాన్ని కోల్పోతావు. అంత మాత్రమే కాదు, హృదయంలో ఉండే సమాధానాన్ని పోగొట్టుకుంటావు, గలిబిలి చెందుతావు. Read this verse in Psalm 45. 45వ కీర్తనలో ఉన్న ఈ చరణాన్ని చదవండి. And verse 7. 7వ చరణం. Thou lovest righteousness and hatest wickedness. Therefore, God thy God hath anointed thee with the oil of gladness above thy fellows. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు,
కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చైనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్నాడు. So those who love righteousness and hate sin, they will have lot of joy in their heart. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే భక్తిహీనతను ద్వేషిస్తారో ఆనందము సంతోషము వారికి లభిస్తుంది అని చెప్పాడు. One reason why many believers do not have joy in their life is that they are entertaining some sort of sin in their life. చాలా మంది విశ్వాసులు ఎందుకు సంతోషంగా లేరు అంటే తమ జీవితంలో ఏదో ఒక పాపానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. A third result of sin. విశ్వాసి పాపం చేస్తే మూడవది జరిగే వాటిలో మూడవది, He loses his physical health and vitality. విశ్వాసి పాపం చేస్తే అతడు ఆరోగ్యాన్ని కోల్పోతాడు. We know that some sins would affect your body also. అతడు మనం ఎరుగుదము కొన్ని పాపాలు శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి అని. There are many references in the scripture for that. ఈ విషయంలో చాలా వచన భాగాలు మనకు ఆధారంగా ఉన్నాయి. Look at Proverbs 17 and verse 22. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం చూడండి. Proverbs 17:22, a merry heart doeth good like a medicine, but a broken spirit drieth the bones. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు. In 14 and verse 30 also we read the same thing. 14:30. 14:30లో కూడా అదే మాట మనం చూస్తాం. A sound heart is the life of the flesh, but envy the rottenness of the bones. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. So sin takes away our physical vitality also. పాపము మన శరీర సంబంధమైనటువంటి బలాన్ని కూడా తీసుకుని పోతుంది. And sometimes some sins take away our life also. మరికొన్ని పాపాలు మన ప్రాణాన్నే తీసేస్తాయి. In 1 Corinthians 11 we read about some people who took part from the Lord's table unworthily and they lost their life. కొరింథీ సంఘంలో రొట్టె విరిచే కూటంలో అయోగ్యంగా వచ్చిన కొంతమంది ఉన్నారు, వారు తమ ప్రాణాలు కోల్పోయారు. Number 4. 4వది, sin takes away our spiritual power and our effectiveness. పాపము విశ్వాస జీవితంలో పాపం జరిగితే అతడు తాను కలిగి ఉండే శక్తిని కోల్పోతాడు, ప్రభావాన్ని కోల్పోతాడు. When we do not abide in the Lord or live close to the Lord, we cannot bear fruit. మనము ప్రభువునందు నిలిచి ఉండకపోతే, అంటు కట్టబడి మనము అలాగున సాగకపోతే మనము ఫలాలను ఫలించలేము. You read that in detail in chapter 15 of the Gospel of John. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు దాన్ని స్పష్టంగా చదువుకోగలుగుతారు. It says, except you abide in him, you cannot bear fruit. అక్కడ చెప్పాడు, నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలించలేరు అన్నాడు. So if you want to bear fruit in your Christian life, and if you want to be effective and powerful, you need to keep yourself away from sin. కాబట్టి విశ్వాస జీవితంలో ఫలాలు ఫలించాలి అన్నా, సేవ ప్రభావితంగా ఉండాలి అన్నా పాపం విషయంలో ఒప్పుకోలు జరిగించాలి. A fifth result of sin is loss of opportunities to serve the Lord and be his witness. పాపము జరిగినప్పుడు విశ్వాసికి జరిగే 5వది ఏమిటంటే అతడు సాక్ష్యాన్ని కోల్పోవడం ద్వారా ప్రభువును సేవించే అవకాశాలను పోగొట్టుకుంటాడు. We don't have to read any verse for that. దీని గురించి ఎక్కడ మనం వచనాన్ని చదవము. We all know this. మన అనుభవం ఇది. If you are living in sin, you will not be able to give testimony to the Lord. పాపములో ఉంటే అతడు ఎలాగున ప్రభు కొరకై సాక్ష్యం ఇవ్వగలడు? You will not be able to witness to the Lord. ప్రభుకి ఏమాత్రం కూడా ప్రభు గురించిన సాక్ష్యాన్ని ఇవ్వలేడు.
And you lose an opportunity. You lose many opportunities to serve the Lord. అలాగన పాపములో ఉంటే ప్రభువుని సేవించే అనేకమైన అవకాశాలు కోల్పోతాం. And a sixth result of sin, పాపం జరిగినప్పుడు విశ్వాసి మీద పడే 6వ ప్రభావాన్ని చూడండి. you will lose the assurance of answered prayer. ప్రార్థనలకు సమాధానం వస్తుందో రాదో అనే అనుమానంలోకి వెళ్తాం. In Psalm 66 verse 18 we read, 66వ కీర్తన 18వ చరణంలో మనం ఇలా చూస్తాం. if I regard iniquity in my heart, the Lord will not hear me. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. So if we keep sin in our heart, we will not have the joy of seeing our prayers answered. కాబట్టి పాపములో ఒప్పుకోకుండా విశ్వాసి సాగిపోతా ఉంటే అతడు తన యొక్క ప్రార్థన చేరుతుందో లేదో అనే విషయము అది అనుమానం. Seventhly, we will lose our rewards at the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము బహుమానాలని కోల్పోయే అవకాశం ఉంది. ఇది 7వది. Judgment seat of Christ is a time when our lives will be examined and evaluated. మన జీవితాలు పరీక్షించబడి మన జీవితాలకి ప్రతిఫలం ఇచ్చే సమయం అది క్రీస్తు న్యాయపీఠం. According to how we lived, we will receive rewards. ఎలాగున మనం జీవించామో మన జీవితాన్ని బట్టే బహుమానం మనకి ఇవ్వబడబోతా ఉంది. In 1 Corinthians 3:13 to 15 we read that. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి చివరి వరకు మనం చదువుతాం. There are many other passages that talk about the same thing. అదే విషయాన్ని మరొక పత్రికలు మిగతా పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. In 1 John 2:28 we read of some believers being ashamed at the coming of the Lord. 2:28 యోహాను మొదటి పత్రికలో కొంతమంది 2:28లో చెప్పాడు, కొంతమంది సిగ్గుపడతా ఉన్నారు. So if we don't live well, కాబట్టి మనము చక్కగా జీవించకపోతే, if we miss the opportunities to serve the Lord, ప్రభువుని సేవించే అవకాశాలని విశ్వాసులంగా మనము కోల్పోతే, we will be ashamed at his coming because we will miss many rewards that we should have received. అలాగున ఉంటే మనము సిగ్గుతోటి ధైర్యము లేకుండా ఉంటాం. ప్రభు ఎదుట బహుమానాలు లేకుండా నిలవబడతాం. Loss of rewards and loss of glory at the judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాన్ని కోల్పోయే అవకాశం ఉంది, అలాగే మహిమను కోల్పోయే అవకాశం ఉంది. An eighth result of sin, 8వ పర్యావసానం చూడండి. we will lose the sense of comfort, divine comfort in the midst of trials. శ్రమల మధ్య దైవికమైన ఆదరణ పొందే స్పర్శను మనం కోల్పోతాం. In 2 Corinthians 12, Paul talks about an experience of thorn in the flesh. కొరింథీ పత్రికలో 12లో పౌలు చెప్తా ఉన్నాడు శరీరంలో ఉన్న ముళ్ళును గురించి. That was something that the Lord gave to Paul. అది దేవుడే ప్రభువే పౌలు జీవితంలో పెట్టినటువంటి ముళ్ళు అది. And we read God gave him the grace to handle it. అయితే ముళ్ళుతో పాటు దాన్ని భరించడానికి కృపను ఆయన ఇచ్చాడు. But a believer who lives in sin, who continues in sin, he will not be able to experience that comforting grace in his life. ముళ్ళు కలిగి ఉన్నప్పుడు విశ్వాసి పాపం చేస్తే అతడు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతనికి ఇవ్వబడిన కృపను అనుభవించలేడు. So a believer living in sin, he will not feel the comfort of God. కాబట్టి విశ్వాసి పాపం చేసినప్పుడు అతడు శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతడు దేవుని యొక్క ఆదరణను అనుభవించలేడు. Ninthly, he will lose the joy of fellowship with other believers. 9వది ఇతర విశ్వాసులతో ఉండే సహవాస సంతోషాన్ని కోల్పోతాడు. In 1 John 4:11 we read that. యోహాను మొదటి పత్రిక 1:4లో దాన్ని మనం చూస్తాం. There we read about loving one another. అక్కడ ఒకరినొకరు ప్రేమించుట అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. If you are walking in darkness, if you are not living a holy life,
you will not be able to enjoy the fellowship of other believers. విశ్వాసులంగా ఒకవేళ చీకట్లో నడిస్తే వెలుగులో నడిచే విశ్వాసులతోటి సరైన సహవాసాన్ని కలిగి ఉండలేం. If you are living in sin, you will want to avoid other believers. పాపములో ఒకవేళ విశ్వాసి ఉంటే ఇతర విశ్వాసుల నుంచి అతడు దూరంగా జరిగిపోతాడు. So you will not be able to enjoy Christian fellowship. క్రైస్తవ సహవాసాన్ని నీవు అనుభవించలేవు. A tenth result is there is a possibility of your falling into more sins. పాపములో విశ్వాసి పాపం చేస్తే పదవ పర్యావసానం ఏంటంటే పాపములో నుంచి మరికొన్ని పాపాల్లోనికి పడిపోయే అవకాశం ఉన్నది. If you continue in some sin, the possibility is that you will slip into more sins. పాపములోనే కొనసాగుతుంటే విశ్వాసి మరిన్ని పాపాల్లోనికి దిగజారిపోయే అవకాశం ఉన్నది. Because he will think, well, I have committed one sin, let me commit this sin also. ఎందుకంటే అతడు ఏమనుకుంటాడంటే నేను ఒకే ఒక పాపాన్ని చేశాను కాబట్టి ఇది కూడా చేయడంలో పెద్ద నష్టమేమీ లేదు అని అనుకుంటాడు. And you will slip and fall into many sins if you allow some sins in your life. నీ జీవితంలో ఆ పాపం విషయంలో సరిగా వివరించకపోతే మరికొన్ని పాపాల్లో పడే అవకాశం ఉన్నది. In Galatians 5:16 we read, గలతీ 5:16లో మనం ఇలా చూస్తాం. if you walk in the spirit you will not fulfill the lust of the flesh. మీరు ఆత్మయందు నడుచుకుంటే శరీర కార్యాలని నెరవేర్చలేరు అని చెప్పారు. But if you do not walk in the spirit, you will want to fulfill the lust of your flesh more and more. కాబట్టి ఆత్మయందు మనం నడుచుకోకపోతే శరీర సంబంధమైన కార్యాలు ఇంకా చేయడానికి ప్రేరేపించబడతాడు. In 1 Samuel chapter 18 we have a classic example. మనకి ఎంతో చక్కటి వివరణ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. Saul was angry when he heard the women in Israel praising David. దావీదుని అధిక స్తోత్రాలు ఆ స్త్రీలు పలికారు అనే విషయాన్ని సౌలు విన్నాడు. Then he felt jealous. కాబట్టి ఎక్కువ పొగుడుతుంటే ఆ సౌలుకి అసూయ వచ్చింది. Then he got angry. కోపం వచ్చింది. Then he was afraid. భయం వచ్చింది. Then he wanted to kill David. దావీదును చంపాలి అనుకుంటున్నాడు. And he started trying for that. కాబట్టి చంపాలి అనే దాని విషయంలో వేట ప్రారంభించాడు. It all started with that one reaction from his side when he heard the women singing in praise of David. ఈ చంపటము వెంటాడడము అలాగే అసూయ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మొట్టమొదటిగా తన హృదయంలో దావీదు ఎక్కువగా గణపరచబడడాన్ని అతడు తట్టుకోలేకపోయాడనే ఆ పాపము నుండే మిగతాలన్నీ. When we are tempted to sin, at the first place itself, we must resist it and refuse it. Then we will not fall into further sins. పాపము చేసి ఆ శోధన వచ్చినప్పుడు అప్పుడే మనం దాని విషయంలో నుండి తప్పుకోకపోతే మరికొన్ని పాపాల్లో పడే అవకాశం ఉన్నది. If you will allow one sin, that will lead to a second and a third and a fourth sin. ఒక్క పాపంలోనే అలా కొనసాగుతూ ఉంటే 2, 3, 4, 5 వరకు వెళ్ళిపోయే అవకాశం. 11th possibility is the possibility to undergo divine chastisement, divine discipline. 11వది విశ్వాసి పాపం చేస్తే జరిగే వాటిలో 11వది ఏమిటి అంటే దేవుడు క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. In Hebrews chapter 12 verses 5 to 10 we read that in detail. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 12 వరకు ఈ విషయాన్ని గురించి మనం స్పష్టంగా నేర్చుకుంటాం. When the children of God sin, as a father he will discipline us. దేవుని పిల్లలు పాపం చేస్తే దేవుడు తండ్రిగా వారిని క్రమశిక్షణ చేస్తాడు. Many believers are undergoing that divine chastening. చాలా మంది విశ్వాసులు దేవుడు తండ్రిగా చేస్తున్న ఈ క్రమశిక్షణలో ఉన్నారు. That is meant to bring us back to God
and help us to increase in our holiness. దేవుడు ఎందుకు అట్టి క్రమశిక్షణ తండ్రిగా చేస్తాడంటే తిరిగి మన సహవాసములోనికి రావాలి అని, విశ్వాస విషయంలో ఎదగాలి అని. And finally, the 12th reason. 12వ కారణం చూడండి చివరిగా, We stand in possibility of suffering the consequences of our sin. మన యొక్క పాపముల విషయంలో జరిగే పర్యావసానాలు ఉంటాయి, వాటిని మనము భరించాల్సి ఉంటుంది. You know, sin has consequences. పాపానికి పర్యావసానాలు ఉన్నాయి. That is not direct punishment. అది నేరుగా వచ్చే శిక్ష కాదు. Suppose a man is caught stealing. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, పట్టబడ్డాడు అనుకోండి. And he is taken to the court. కోర్టుకి తీసుకుపోబడ్డాడు. And the judge pronounces punishment 5 years imprisonment. 5 సంవత్సరాలు ఇతనికి ఖైదు విధించండి అని జడ్జి చెప్పారు. That is punishment. దాన్ని శిక్ష అంటారు. But along with that, many natural after effects also come. శిక్ష మాత్రమే కాకుండా దానితో పాటు సాధారణమైన సహజమైన అనేకమైనవి చుట్టుకొని ఉంటాయి. All his life he will be called as a thief. జీవితాంతం కూడా అతడు దొంగగా గుర్తించబడతాడు. Even if he comes out of the prison, people refer to him as thief so and so. అతడు దొంగగా శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత కూడా ప్రజలు అతన్ని దొంగే అంటారు. His wife will be called thief's wife. అతని భార్య దొంగోని భార్య అంటారండి. His children will be called thief's children. అతని పిల్లలు ఈ దొంగోని యొక్క పిల్లలు వీళ్ళు అని పిలువబడతారు. A bad name on that family itself. ఇది శిక్ష కాదు, కానీ పర్యావసానాలు కుటుంబం అంతటి మీద చెడ్డ పేరు. See, none of these things that the judge said. ఇవన్నీ ఈ పర్యావసానాలు చెప్పామే, ఇవన్నీ జడ్జి గారు చెప్పలేదు. Judge only said 5 years in jail, that's all. ఆయన ఏం చెప్పాడంటే 5 సంవత్సరాలు మాత్రమే శిక్ష అని మాత్రమే చెప్పాడు. But there are so many other natural results that come out of what he did. శిక్షతో పాటు వచ్చిన సాధారణమైన అనేకమైన పర్యావసానాలకి అతడు భరించాల్సి ఉంది. Galatians 6:7 says, whatsoever you shall sow, that shall you also reap. గలతీ పత్రిక 6లో చెప్పాడు, మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. In Proverbs chapter 1 verses 30 and 31 we read, we will bear the results of what we have done. ఆ సామెతల గ్రంథం 30-31లో అంటా ఉన్నాడు. Chapter 1 30-31. ఆ 30-31లో మన ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తామని చెప్పాడు. So sin has consequences. కాబట్టి పాపానికి శిక్ష మాత్రమే కాదు, పర్యావసానాలు కూడా ఉన్నాయి. All sins do not have the same consequences. కాబట్టి అన్ని పాపాలకి ఒకే రకమైన పర్యావసానాలు ఉండవు. Depending on the gravity and seriousness and nature of sins committed, consequences will come. ఆ పాపము దాని యొక్క స్వభావాన్ని బట్టి, ఆ పాపం యొక్క తీవ్రతను బట్టి పర్యావసానాలు ఉంటాయి. Suppose a servant of the Lord falls into some serious sin. ఉదాహరణకి దేవుని సేవకుడు పాపములో పడ్డాడు అనుకోండి, తీవ్రమైన. A well-known man of God. గొప్ప దేవుని సేవకుడే అనుకోండి. He fell into some sin, serious sin. అతడు ఏదైనా ఒక తీవ్రమైన పాపంలో పడ్డాడు అనుకోండి. There are many consequences. అతని పాపాన్ని బట్టి అనేకమైన పర్యావసానాలు ఉంటాయి. He may repent and turn to God. అతడు పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరిగినప్పటికీ God will forgive him. దేవుడు అతన్ని క్షమిస్తాడు తప్పకుండా. He is back in good fellowship with God. అతడు తిరిగి దేవునితో చక్కటి సహవాసాన్ని చేస్తాడు. But he has lost his testimony. అయినప్పటికీ సాక్ష్యాన్ని కోల్పోయాడు. His ministry is affected. అతని యొక్క సేవ ప్రభావితం చేయబడింది. People will not call him for preaching or teaching the word. ప్రజలు వాక్యాన్ని బోధించడానికి ప్రకటించడానికి అతన్ని పిలవరు.
Many people will stop supporting him. చాలా మంది అతనికి సహకరించడం మానేస్తారు. These are all natural after effects of what he did. అతడు చేసిన దానికి సహజంగా జరిగే పర్యవసానాలు ఇవన్నీ. If you touch fire, you will get burnt. అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది. Now let me say a very important thing. ఒక ప్రాముఖ్యమైన సంగతిని నన్ను చెప్పనివ్వండి. In our assemblies, people have a terrible misunderstanding. చాలా విషయాల్లో సంఘములో చాలా తప్పుడు అర్థాన్ని కలిగి అపార్థం చేసుకుంటారు. They think if we sin and confess, God will forgive and all problems will be over. పాపం చేసేసి ఒప్పేసుకుంటే ఆయన క్షమించేస్తాడు, సమస్యలన్నీ తీరిపోతాయని కొంతమంది అనుకుంటారు. If we confess, God will forgive. That is true. పాపం చేశాక ఒప్పుకుంటే క్షమిస్తాడు అనేది వాస్తవం. We will not lose our salvation. That also is true. రక్షణ పోదు, అది కూడా సత్యం. But depending on the sin that you committed, many consequences can come to you even after your sins are forgiven. నీవు చేసిన పాపం యొక్క తీవ్రతను బట్టి నీవు క్షమించబడినప్పటికీ దాని ప్రభావం నీ మీద ఉంటుంది అని మర్చిపో. That will be there in the lives of believers. విశ్వాసుల యొక్క జీవితంలో అది ఉంటుంది. Many believers are suffering the consequences of what they did. చాలా మంది విశ్వాసులు తమ జీవితంలో చేసిన పాపపు పర్యవసానాల్ని ఇప్పటికీ భరిస్తున్నారు. God may have forgiven them. దేవుడు ఎప్పుడో క్షమించేశాడు వాటిని. But their own acts of sin produces certain consequences from which they cannot escape. కానీ వారు తప్పించుకోలేనంతగా వారు చేసిన పాపపు తీవ్రతను బట్టి ఆ పర్యవసానాల్లో కూరుకుపోయారు. Here is a young man who marries a girl outside God's will. దేవుని చిత్తానికి ఆవల ఒక యవనస్తుడు వివాహం చేసుకున్నాడు. And later he repents. తర్వాత అతడు పశ్చాత్తాపడ్డాడు. God forgives him. దేవుడు అతన్ని క్షమించాడు. But rest of his life, in many ways, he will have to struggle. జీవితాంతం కూడా అనేకమైన పరిస్థితుల్లో అతడు బాధపడాల్సి వస్తుంది. This is a very serious thing. ఇది చాలా తీవ్రమైనటువంటి సంగతి. Never play with sin saying God will forgive if we confess. మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించేస్తాడు కాబట్టి పాపం చేద్దామని ఎన్నడూ అనుకోవద్దు. If you play with sin, you will get burned. There is no doubt about it. పాపంతో నీవు చెలగాటమాడితే నీవు కాలిపోతావు. We believers need to understand this. విశ్వాసులమైన మనము దీన్ని అర్థం చేసుకోవాలి. So we looked at 12 evil effects of sin. పాపము జరిగిన తర్వాత జరిగే 12 విచారకరమైనటువంటి పర్యవసానాల్ని మనం చూసాం. And the solution to that is genuine repentance and confession of all our sins. వీటన్నిటి యొక్క పరిష్కారం ఏమిటంటే యథార్థంగా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి సహవాసాన్ని పొందడం. If you have truly turned away from that sin, ఆ పాపం విషయంలో నీవు నిజముగా దేవుని వైపు తిరిగినట్లయితే, even if consequences come, God will give you the grace to bear those consequences. ఒకవేళ పర్యవసానాలు ఎంత తీవ్రమైనప్పటికీ దేవుడు వాటిని భరించే కృపను ఇస్తాడు. So no one needs to be discouraged. కాబట్టి ఎవరు కూడా ఇంకెలా అయిపోయింది నా వల్ల కాదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. No one needs to say, oh, consequences will come, I have no hope. Don't say that. కాబట్టి ఈ పర్యవసానాలు ఎలా వచ్చేసినాయి, ఇంక నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నానని నిరుత్సాహపడదు ఎవరు కూడా. Yes, consequences may come, but if you truly turn to God, God will give you the grace to handle those consequences. పాప పర్యవసానాలు తప్పకుండా ఉంటాయి, కానీ నిజంగా దేవుని వైపుకి పశ్చాత్తాపంలో తిరిగినప్పుడు తప్పక దేవుడు కృపను ఇస్తాడు భరించడానికి. I want to answer 2 questions that were given to me yesterday. నేను దినాన్న 2 ప్రశ్నలు నన్ను అడిగారు, వాటికి నేను సమాధానం ఇస్తాను.
That is in connection with our subject. ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన రెండు ప్రశ్నలు ఇవి. In 1 John 3:9, this is what we read. యోహాను మొదటి పత్రిక 3:9లో మనం ఎలా చదువుతాం? Just read 3:9, brother. 1 John 3:9. yes brother. 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. What is the meaning of this verse? ఈ వచనం యొక్క అర్థం ఏమిటి? Yesterday I explained it a little bit. నిన్న కొద్దిగా ఈ వచనాన్ని నేను వివరించాను. So here it says, he who is born of God does not commit sin. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అని చెప్పాడు. Now it is not talking about impossibility to sin. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు అంటే అతడు పాపం చేసే శక్తి లేని వాడు కాదు అని కాదు. Because all of us know after being born again, we have all sinned in some way. మనము క్రొత్త జన్మ పొందిన తర్వాత కూడా ఏదో విధంగా పాపం చేసినటువంటి వారమే. So the present tense used there should be actually translated as he doesn't practice sin or continue in sin. ఇక్కడ పాపము చేయడు అని ఇంగ్లీష్ లో ప్రెజెంట్ టెన్స్ అంటే అది ప్రెజెంట్ టెన్స్ లో ఎందుకు చెప్పాడంటే అతడు పాపాన్ని అలవాటుగా చేయడు లేదా పాపములో కొనసాగడు అని అర్థం. If you look at many other English translations like ESV and other translations, they have all translated it as practicing sin. ESV అలాగే మిగతా ఇంగ్లీష్ తర్జుమాలను మీరు వెర్షన్స్ చూసినప్పుడు అతడు దేవుని మూలముగా పుట్టినవాడు పాపమును అలవాటుగా చేయడు అని. And the last part of that verse, because he is born of God, that also means the same thing. He cannot continue in sin. అదే వచనములో ఆఖరి మాట పాపము చేయజాలడు అని ఉందే, దాని యొక్క అసలైన అర్థం ఏంటంటే పాపములో కొనసాగడు అని. Oh, so it is not talking about occasional falling into sin or isolated acts of sin. It is talking about a continual lifestyle of sin. కాబట్టి ఇక్కడ పాపము చేయడు పాపము చేయజాలడు అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే విశ్వాసి అలవాటుగా పాపములో ఎన్నడూ కొనసాగడు అని చెప్పబడుతుంది. Now this is in contrast to the children of Satan. సాతాను పిల్లలు అపవాది సంబంధులు ఉన్నారే వారికి ఇది పూర్తిగా భిన్నమైనటువంటిది. What is their nature? వారి యొక్క లక్షణం ఏమిటి? You know, in verse 8 we read of Satan that his nature is to sin from the beginning. That means continually a life of sin. అపవాది గురించి చెప్పబడిన మాట ఏంటంటే మొదటి నుండి పాపం చేయుచున్నాడు అంటే వాడు పాపాన్ని ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. So verse 8 is the characteristic of Satan. కాబట్టి 8వ వచనంలో పాపం విషయంలో అపవాది యొక్క గుణ లక్షణం ఏంటో చెప్పబడింది. He sins from the beginning. That's what we read there. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అని చెప్పాడు. It is not talking about some acts of sin. It is talking about the character of Satan. ఇక్కడ అపవాది చేసే కొన్ని పాపాల గురించి చెప్పటం లేదు, అపవాదికి ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని గురించి చెప్తున్నాడు. So verse 9 talks about the character of a child of God as opposed to the character of Satan. కాబట్టి 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వాని యొక్క పాపం విషయంలో అపవాది యొక్క స్థితికి భిన్నంగా ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నాడు. So when it says he cannot sin, it does not mean it is impossible for him to sin, but it does mean that he cannot continue a lifestyle of practicing sin. పాపము చేయడు విశ్వాసి అంటే పాపం చేసే అవకాశం లేదు అని కాదు కానీ పాపములో పడిన దానిలో అతడు కొనసాగడు అని అర్థం. In William MacDonald's commentary, this is beautifully explained. విలియం మ్యాక్డొనాల్డ్ గారి కామెంటరీలో ఇది చాలా చక్కగా వివరించబడింది. Let me read that to you for clarity. స్పష్టత కొరకే నేను దాన్ని మీ కొరకు చదువుతాను. See, here we read that he cannot sin habitually.
అలవాటుగా అతడు పాపము చేయలేడు అని చెప్పారు ఆయన. So this precludes the possibility of continuance in sin as a lifestyle. విశ్వాసి తన జీవన శైలిగా పాపాన్ని కలిగి ఉండడు అని చెప్పాడు. Because the seed of God remains in him. ఎందుకు విశ్వాసి అలవాటుగా జీవన శైలిగా పాపాన్ని కలిగి ఉండలేడు అంటే దేవుని బీజము అతనిలో ఉంది. That seed can refer to the Holy Spirit or the new nature given to him. దేవుని బీజము అని పరిశుద్ధాత్మను గురించి అనుకోవచ్చు, అలాగే నూతనమైన స్వభావం అనుగ్రహించబడింది అని దాని గురించి కూడా. It may also refer to the word of God in him. కాబట్టి ఇంకొకటి దేవుని యొక్క వాక్యము వారిలో నిలిచి ఉంటుంది అనే దాన్ని కూడా చెప్పవచ్చు. So it means he cannot go on sinning. కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే, సారాంశంగా చెప్పాలంటే విశ్వాసి పాపములో అతడు కొనసాగడు. Now there is another question from 1 John chapter 5. 5వ అధ్యాయంలో నుండి మరొక ప్రశ్న వచ్చింది. That is talking about sin leading to death. మరణకరమైన పాపాన్ని గురించి చెప్పబడే వచనం అది. In 1 John chapter 5 and in verse 16 we read about that. 16వ వచనంలో దాన్ని మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 5:16. What is that sin leading to death? మరణకరమైన పాపము అంటే ఏమిటో మనం చూస్తాం. Now here John doesn't explain what it is. ఇక్కడ యోహాను ఏ మాత్రము దాన్ని వివరించలేదు. But in the light of the general truths revealed in scripture, we have come to some right conclusions. లేఖనాల్లో వివరించబడిన సత్యం ఆధారంగా ఒక అవగాహనలోనికి మనం రాగలం. It can mean certain sins certain believers commit for which the punishment is physical death. విశ్వాసులు వారు పాపం చేసినప్పుడు, కొన్ని రకాలైన పాపాలు జరిగినప్పుడు వారి జీవితంలో మరణాన్ని తెచ్చుకుంటారు. Ananias and Sapphira, they sinned unto death. అననీయ సప్పీరాలో వాళ్ళు చేసిన పాపం వాళ్ళని మరణానికి నడిపించింది. In 1 Corinthians 11 we read of some people who take part from the Lord's table unworthily. కాబట్టి కొరింథీ మొదటి పత్రిక 11లో అయోగ్యంగా రొట్టె విరిచే కూటంలో పాల్గొనడం గురించి చెప్పాడు. And what is the result of that? దాని యొక్క అయోగ్యంగా రొట్టె విరిచే కూటంలో పాల్గొన్నందుకు ఏం జరిగింది? Some people become physically sick. కొంతమంది బలహీనులయ్యారు. And some people die. రోగులయ్యారు, చాలా నిద్రించారు. So when a believer continues in repeated sins, కాబట్టి విశ్వాసి పాపములో కొనసాగుతూ ఉంటే the Lord may see it fit to put an end to his earthly life. కాబట్టి విశ్వాసి పాపములో కొనసాగుతూ ఉంటే ప్రభు ఇక నీ జీవితం చాలు అని చెప్తాడు. So it can refer to some people continuing in unrepentant sin and the Lord putting an end to their life. కాబట్టి దేవుడు వారి జీవితాల్ని, వారి ప్రాణాన్ని తీసివేసేలాగా కొంతమంది పాపములో కొనసాగుతూనే ఉంటారు. Or it can refer to certain particular sins like that of Ananias and Sapphira, or 1 Corinthians 11 where the Lord sees it fit to put an end to their life. అననీయ సప్పీరాల్లా చేసినటువంటి పాపం లాంటిది కొరింథీ మొదటి పత్రిక 11లో కొరింథీయులు చేసిన పాపం లాంటివి ఒకవేళ ఉంటే దేవుడు అది సరి అయింది అని అనుకున్నప్పుడు, ఆయన నిర్ణయం సరి అయింది అయినప్పుడు వారిని తీసివేస్తాడు భూమి మీద నుంచి. Now some Bible commentators have one more opinion on that. మరికొంతమంది బైబిల్ కామెంటేటర్లు మరొక రకమైన ఒపీనియన్ కలిగి ఉన్నారు. Because in the first epistle of John, the writer refers to apostates, that means who claim to be believers once upon a time, but who later refuted Christian faith and went after Gnosticism. యోహాను మొదటి పత్రిక భ్రష్టత్వములో ఉన్నటువంటి వారి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆ సందర్భంలో రాయబడింది. కాబట్టి కొంతమంది ఆరంభంలో తాము విశ్వాసులు అని చెప్పారు, కానీ
తర్వాత దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వారు వారి విషయంలో ఇది చెప్పారు అని మరి కొంతమంది కామెంటేటర్స్ యొక్క భావం. So in this context, that also is possible. కాబట్టి ఈ సందర్భంలో భ్రష్టుల కొరకై ఇది కూడా సాధ్యం. Now, it may be good to repeat those 12 points. Someone has requested for that. ఎవరో అడిగారు కాబట్టి ఈ 12 అంశాలు మరలా చెప్పడం మంచిది అని నేను అనుకుంటున్నాను. So what happens when a believer sins? కాబట్టి విశ్వాసి పాపం చేసిన తర్వాత ఏమవుతుంది? Number 1, loss of fellowship with the Lord. ఒకటి ప్రభుతో సంబంధం పోదు గాని సహవాసం పోతుంది. And loss of the sense of God's love and presence. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఆ సున్నితత్వాన్ని పాపంలో ఉన్న విశ్వాసి కోల్పోతాడు. Number 2, loss of joy and peace. రెండవది విశ్వాసి తన హృదయంలో ఉన్న దైవికమైన ఆనందాన్ని దైవికమైన సమాధానాన్ని కోల్పోతాడు. Number 3, loss of physical health and vitality, and sometimes even loss of life. కొన్నిసార్లు మూడవది తన యొక్క ఆరోగ్యాన్ని తన యొక్క బలాన్ని అలాగే కొన్నిసార్లు ప్రాణాన్ని కూడా కోల్పోయే అవకాశం. Number 4, loss of power and fruit bearing effectiveness. ఆత్మీయమైన శక్తిని దేవుని కొరకై ఫలాలు ఫలించే శక్తిని నాలుగవది అతడు కోల్పోతాడు. Number 5, loss of opportunities to serve the Lord and be his witness. ఐదవది ప్రభుని సేవించడానికి ఆయనకు సాక్ష్యంగా ఉండడం అనే అంశంలో అతడు అవకాశాలు పోగొట్టుకుంటాడు. Number 6, loss of assurance of answered prayer. తన ప్రార్థనలు వినబడతాయో వినబడవు అనే అనుమానంలోనికి వెళ్ళిపోతాడు. Number 7, loss of rewards and shame at the coming of the Lord Jesus and at the judgment seat of Christ. యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తన పనికి దొరకాల్సినటువంటి ఫలాన్ని కోల్పోతాడు, బహుమానాన్ని కోల్పోతాడు. Number 8, loss of the sense of divine comfort in the midst of trials. ఎనిమిదవది శ్రమల మధ్య విశ్వాసి దైవికమైనటువంటి ఆదరణను అనుభవించలేడు. Number 9, loss of the joy of fellowship with other believers. ఎనిమిదవది తోటి విశ్వాసులతో ఉండాల్సిన ఆనందకరమైన సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. Number 10, the possibility to fall into more sins. పదవది ఒక పాపం నుండి మరిన్ని పాపాల్లోనికి పడే అవకాశం అతనికి ఉంటుంది. Number 11, possibility of undergoing divine discipline from the Lord. 11వది దేవుడే నేరుగా అతని మీద చర్య తీసుకుంటాడు, క్రమశిక్షణ చేస్తాడు. Number 12, possibility of suffering the consequences of sin even if sins are confessed and forgiven. ఒకవేళ ఆఖరిది 12వది పాపము క్షమించబడినప్పటికీ దాని పర్యావసానాలు జీవితాంతం అతడు భరించాల్సి రావచ్చు. That of course depends on the type of sin committed. All sins may not have the same consequence. ఆ పర్యావసానాల తీవ్రత జరిగిన పాపం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. అన్ని పాపాలకి ఒకే రకమైన పర్యావసానాలు ఉంటాయి. I want to conclude by quoting C.H. Spurgeon. He said something very, very good. చాలా చక్కటి విషయాన్ని సిహెచ్ స్పర్జన్ గారు చెప్పారు. నేను దాన్ని మీ కొరకై ప్రస్తావిస్తాను. He talks about grieving the Holy Spirit because of our sin. పాపాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనే విషయాన్ని గురించి ఆయన చెప్పాడు. Spurgeon says the Holy Spirit is grieved mainly for our own sake because he knows the misery sin will cause in our life. పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే మన గురించే ఆయన దుఃఖపడతాడు. ఎందుకు అంటే ఆ పాపాన్ని బట్టి మనకు జరిగే పర్యావసానాలన్నీ ఆయన ఎరుగును కాబట్టి అవి ఆయన ఎరిగి దుఃఖపడతాడు. He reads our sorrows in our sins. That means he sees the sorrow that our sin is going to bring. మన యొక్క పాపాన్ని బట్టి భవిష్యత్తులో మనం పొందే ఆ బాధ అవన్నిటిని కూడా ముందుగా ఎరిగిన ఆత్మ ఆయన దుఃఖపడతాడు.
The Holy Spirit is grieved because he sees our chastisement we incur and how much communion with God we would lose. దేవునితో ఉండాల్సిన సహవాసాన్ని ఎంతగా మనము పోగొట్టుకుంటామో పరిశుద్ధాత్ముడు ముందుగానే చూసి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. So the Holy Spirit is grieved when we sin because the Holy Spirit knows it will do a lot of damage to our life and bring lot of sorrow into our life. పాపాన్ని విశ్వాస చేసి తన జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చుకుంటాడో చూసి దేవుని ఆత్మ దుఃఖపడతాడు. So as we conclude, what is our decision? కాబట్టి ఈ ముగింపులో సోదరి సోదరులారా మన నిర్ణయము ఏమిటి? Lord, I realize that you have called me to live a holy life. ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలి అనే నీ పిలుపును నేను గ్రహించాను. In my life, in my own strength, I cannot do that. నా స్వశక్తి చేత నేను దీన్ని చేయలేను. I trust in you, I depend on you. నేను నీ మీద ఆధారపడుతున్నాను, నేను నిన్నే నమ్ముతున్నాను. And there will be submission and cooperation from my side. కాబట్టి నా వైపు నుండి ప్రభువా ఈ విషయంలో నీకు పూర్తిగా సహకరిస్తాను. I will do all I can to keep myself pure. నన్ను నేను కల్మషము లేకుండా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి నన్ను నేను భద్రం చేసుకుంటాను. And whenever I fail, I will immediately confess it and set it right with God. ఒకవేళ నేను వైఫల్యాన్ని చెందితే వెంటనే దేవునితో నేను సరి చేసుకుంటాను. May that be our decision. మన యొక్క నిర్ణయం ఇట్టి నిర్ణయమై ఉండును గాక. I hope this study will encourage every one of us to live a life, a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించటం కొరకై ఈ ధ్యానం మీ అందరికీ ప్రయోజనకరమైందని నేను నమ్ముతున్నాను. May God help us. ప్రభు అలాగు చేయడానికి మనకి సహాయం చేయను గాక. Amen.